ఒక పెద్ద అడవిలో ఒక నెమలి ఉన్నది. అది తన పిల్లాగు చిన్న నెమలి వద్దకు వస్తున్నది. ఎక్కడ తిరిగినా ఎక్కడ ఆహారం దొరకలేదు. అది మెల్లిగా వస్తున్నది. ఓ అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నాకు బాగా ఆకలిగా ఉన్నది. నువ్వు నాకు ఆహారం తెస్తాని అన్నావు. నీకోసం ఎదురు చూస్తున్నాను. అడవి చాలా చిన్నగా ఉన్నది. ఇక్కడ ఎలాంటి ఆహారం నాకు దొరకడం లేదు. కనుక నేను ఇక్కడికి దగ్గరి అడవికి వెళుతున్నాను. అక్కడ మనకు కావలసిన తేళ్లు మరియు పురుగులు ఉన్నాయి. కనుక నువ్వు నేను వచ్చేంత వరకు ఈ చెట్టుపై ఉన్న గుడిలో ఉండు. నేను వెళుతున్నాను. అప్పుడే ఒక నది సెలహేరు వద్దకు వస్తుంది నెమలి. అక్కడ చాలా తేళ్లు మరియు పురుగులు ఉన్నాయి. దానికి చాలా ఆనందమైనది. వెంటనే ఒకటి చంపివేసి దానిని తీసుకొని వెళ్ళుతున్నది. నెమలి కాని అక్కడ ఆకాశం నుంచి ఒక గ్రద్ద ఎగురుకుంటూ వస్తున్నది. అది చూసి నెమలి చాలా భయమైనది. ఓ నెమలిరాజా, నా ప్రదేశానికి వచ్చి ఇక్కడ నా పురుగులు మరియు తేళ్లు తీసుకొని వెడుతున్నావు. నా అనుమతి లేకుండా ఇక్కడ ఏవి తీసుకువెళ్లారాదు. నువ్వు వచ్చి నన్ను అడుగకుండా ఈ తేళ్లు మరియు పురుగులు తీసుకువెళ్తున్నావు. నువ్వు తప్పు చేశావు. కనుక నిన్ను నేను చంపివేస్తాను. ఓ గ్రద్దరాజా, నేను పొరపాటు చేశాను. ఇది మీ ప్రదేశమని నాకు తెలియదు. నన్ను క్షమించు. నాకు ఆహారం కొరతగా ఉంది. మా అడవి అందు నా పిల్లకు ఈ తేళ్లు అంటే చాలా ఇష్టం. కనుక నువ్వు దయ ఉంచి ఈ తేళ్లు ఇస్తే నువ్వు మా అడవికి రా. మీకు మంచి మంచి పాములు మరియు మంచి పిట్టలు చంపి తెచ్చి ఇస్తాను. దయ ఉంచి నన్ను విడిచిపెట్టు. మనం ఈ రోజు నుంచి స్నేహితులం. సరే, నువ్వు చెప్పినట్లు ఈ రోజు నుంచి మనం స్నేహితులం. నువ్వు కోరినట్లు ఈ తేళ్లు తీసుకువెళ్ళు. నేను మీ అడవికి వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. వెళ్ళు మిత్రమా, నువ్వు ఇక్కడికి ఎప్పుడన్నా రావచ్చు. నాకు ఎటువంటి కోపం లేదు నీ మీద. ఎక్కడికెళ్ళాను? నాకు బాగా ఆకలిగా ఉంది. నీకోసం ఎదురు చూస్తున్నాను.
ఓ నా చిట్టి నెమలి పిల్ల, మీకోసం నేను ఇక్కడ ఆహారం దొరకపోతే నది ప్రక్కన ఉన్న స్థలంలో బాగా తేళ్లు ఉన్నాయి. కానీ అక్కడ గ్రద్దరాజా ఉన్నాడు. అతడు ఇప్పుడు మనకు మంచి స్నేహితుడు. అతడిది ఆ స్థలం. అతడు చెప్పాడు కావలసిన తేళ్లు తీసుకువెళ్ళామని. ఇప్పుడు మనకు ఆహారం కొరత లేదు. అక్కడి నుంచి మీకు మంచి మంచి తేళ్లు తెచ్చి ఇస్తాను. నీకు మంచి ఆహారం దొరికినది. తల్లి నెమలి తన పిల్లకు మంచి మంచి తేళ్లు తినిపిస్తున్నది. అప్పుడు మెల్లిగా ఒక కాకి వస్తున్నది. అది నేరుగా నెమలి ఉండే నివాసానికి వస్తున్నది. కాకి నెమలి భావా, బాగున్నావా? నీ పిల్ల బాగున్నాదా? నీకు ఒక విషయం చెబుదామని ఇక్కడికి వచ్చాను. నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నీకు ఆహారం సమస్య ఉండదు. సరే చెప్పు, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను. కాకి బావా, ఇక్కడ ఆహారం కొరత ఉందని ప్రక్క అడవికి వెళ్ళి అక్కడ నా స్నేహితుడు అగు గ్రద్దరాజా నాకు కొన్ని తేళ్లు ఇచ్చాడు. కానీ ఆ ప్రదేశం చాలా నాకు దూరం కనుక నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను. ఓ కాకిరాజా, నువ్వు చెప్పినట్లు మాకు బాగా ఆహారం దొరికే స్థలం గురించి చెప్పు. నేనక్కడికి వెళ్ళి నా పిల్లకు మరియు మనకు కావలసిన ఆహారం తీసుకువస్తాను. సరే నెమలి రాజా, చెబుతా విను. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక అడవి పక్కన ఒక నది ఉన్నది. అక్కడ ఒక గుంట నక్కలు ఉండే ప్రదేశం ఉన్నది. అవి అన్ని జంతువులను వేటాడి ఆ మాంసంను ప్రక్కన ఉన్న చెట్టు వద్ద తీసిపెట్టి వెళ్ళుతాయి. మనం వాటికి తెలియకుండా ఆ మాంసంను తీసుకురావాలి. వాటికి ఈ విషయం తెలిస్తే మన ఇద్దరిని చంపివేస్తాయి. కనుక జాగ్రత్తగా వెళ్ళి ఆ మాంసంను తీసుకురావాలి. సరే కాకిరాజా, మంచి మాట చెప్పావు. నేను మరియు నువ్వు ఇద్దరం అక్కడికి వెళ్ళి ఆ మాంసం తీసుకుని వద్దాం. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆ గుంట నక్కలకు తెలియకుండా తీసుకురావాలి. చాలా దూరం ప్రయాణించి ఆ గుంట నక్కల ప్రదేశానికి వస్తున్నాయి. నెమలి మరియు కాకి, అవి నక్కలు అక్కడ నుంచి వెళ్ళినాక వస్తున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున మాంసం ఉన్నది. అది మన అదృష్టం. ఇంత మాంసం నేను ఎప్పుడు చూడలేదు. ఇది నా అదృష్టం మరియు నెమలి అదృష్టం అని రెండు మనసులో అనుకున్నాయి. ఓ కాకిరాజా, నువ్వు మంచి పని చేశావు. ఇక్కడ చాలా మాంసం ఉన్నది. ఇది మనకు చాలా రోజులు మన ఆకలిని తీరుస్తుంది. కనుక మనం ఇక్కడ తిని మిగతా మాంసం తీసుకుని వెళుదాం. నెమలి మరియు కాకి రెండూ ఆ మాంసంను తినసాగాయి. కాని వారి సంతోషం ఎంతోసేపు ఉండలేదు. అక్కడ దూరం నుంచి పెద్ద పెద్ద శబ్దాలతో నక్కల ఉలలు వినిపిస్తున్నాయి. ఆయన వాటిని లెక్క చేయకుండా అవి తినసాగాయి. కాని వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు.
2 పెద్ద పెద్ద గుంట నక్కలు పరిగెత్తుకుంటా వస్తున్నాయి. అవి చాలా కోపంతో అక్కడికి వస్తున్నాయి. కానీ పాపం ఆ నక్కలు కాకిని చంపివేశాయి. పాపం నెమలి తన స్నేహితుడు కాకి చంపినందుకు బాధతో అది ఏమీ చేసేది లేక వెంటనే ఎగిరి వెళ్ళిపోయినది.